రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అటవీశాఖ అధికారులు. ఉచ్చులు పెట్టి వన్యప్రాణులను మట్టుబెడుతున్న ఘటనలను సీరియస్గా తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడేందుకు ఉపయోగించే రకరకాల ఉచ్చులను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. హైదరాబాద్ ఆటోనగర్లోని హరిణివస్తరి డీర్ పార్కులో క్యాచ్ ది ట్రాఫ్ పేరుతో వన్యప్రాణులను రక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఐఎఫ్ఎస్ అధికారి మోహన్ చంద్ర ఫర్గేన్. హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఈ లాస్ట్ 2023 డిసెంబర్లో ఒక పెద్ద డ్రైవ్ మొదలుపెట్టాము. దీని పేరు పెట్టాము క్యాచ్ ద ట్రాప్. క్యాచ్ ద ట్రాప్ అంటే ఇప్పుడు మనల్ని అడవి ప్రాంతాల్లో కానీ పక్కన పక్కన మన ఫ్రింజ్ విలేజెస్లో కూడా మన అడవి జంతువులకు వేరే విధంగా వాళ్ళు హంటింగ్ చేస్తారు. ట్రాప్ కానీ లేకపోతే స్నేర్ కానీ, ఉచ్చులు కానీ, నెట్లు కానీ రకరకాలుగా అది చేస్తారు. అది అరికట్టడానికి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ క్యాచ్ ద ట్రాప్ అయితే పెట్టాము. దీనిలో భాగంగా మొత్తం మన ఫారెస్ట్ స్టాఫ్ రోజు వారి ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ చూసుకొని ఇక్కడ ఏదైనా ట్రాప్ పెట్టి ఉన్నాయి, లేకపోతే ఈ నెట్ ఉన్నాయి, తర్వాత ఈ మీటర్ ఉన్నాయి, రకరకాలుగా వైర్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాటర్ కూడా ఉంటాయి. కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ కనెక్షన్తో పెట్టి అట్లా కూడా పెట్టి ట్రాప్లు ఉండేది. అటువంటి చూసుకోవటం, తర్వాత స్వాధీనం చేసుకోవటం, తర్వాత ఎవరినో ఇటువంటి దొరికితే వాళ్ళు కదా చర్య తీసుకోవడం. సో మొత్తం ఒక 6 నెలలు అప్పటి నుంచి ఒక 6 నెలలు అయింది. కాబట్టి దీనిలో మొత్తం ఆ ప్రోగ్రామ్ అక్కడ తరలించాము. ఎక్కడగా స్వాధీనించేస్తే అక్కడ పెట్టకుండా ఎక్కడ అన్ని జిల్లాల్లో మీరు ఇప్పుడు చూస్తున్న అన్ని జిల్లాలని వచ్చిందిస్తామన్నమాట. అప్పుడు చూస్తే చాలా రకరకాలుగా ఆ ప్రోగ్రామ్ మా స్టాఫ్ అంతా బాగా మంచి పని చేసుకొని బాగా బ్రహ్మాండంగా దీనికి సక్సెస్గా చేశారు. సుమారుగా 4,000 పైన స్నేర్స్, ట్రాప్స్ అది వాళ్ళు స్వాధీనం చేశారు.